ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీపి కబురు అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీతో పాటు మరింత మందికి ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుందన్నమాట, తెలుస్తుంది. అదేవిధంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇటువంటి అప్డేట్స్ అన్ని మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. రైట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అనేది తెలుసుకుందామండి. తెలంగాణలో గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పటికప్పుడు గుడ్ న్యూస్ అందిస్తున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇక ఉద్యోగులతో సమావేశం అయితే జరిగింది కదా. ఈ జేఏసీ ప్రతినిధులు పలు డిమాండ్లు వినిపించిన ఉద్యోగులు పెండింగ్ బిల్లు వెంటనే చెల్లించాలన్నారు. పెండింగ్ డిఏలు కూడా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరడం అయితే జరిగిందనమాట. ఇక ఏదైతే ప్రభుత్వ ఉద్యానికి గుడ్ న్యూస్ చెప్పినా ఇక మొత్తానికైతే పెండింగ్ బిల్లుల కోసం సచివాలయం చుట్టూ తిరగొద్దని ఉద్యోగులు సూచించారు. ఉద్యోగులకు బకాయిలను క్రమ పద్ధతిలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 8,000 కోట్ల బకాయిలను క్రమ పద్ధతిలో చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రధానంగా స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ కల్పించే ఆలోచనతో తెలంగాణ సర్కార్ అయితే ఉంది. అందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును కూడా సిద్ధం చేసింది. ఇక డ్రాఫ్ట్ బిల్లును కూడా సిద్ధం చేయడంతో పాటు నిన్న కేబినెట్ భేటీ ఆమోదం ముద్ర పడింది. ఈ నెల 12న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఆ బిల్లుకు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించి షెడ్యూల్ అంటే ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి 8,000 కోట్ల రూపాయలు క్రమ పద్ధతిలో చెల్లిస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సులభతరం చేసేటువంటి మార్గాన్ని అయితే ఎప్పుడు డబ్బులు వస్తాయి ఏంటి అనేది ఇటీవల కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి నెల 1,000 కోట్ల ఖర్చు అయితే సంక్షేమ పథకానికి ఆఫ్ చేసి 500-600 కోట్ల రూపాయలు ప్రభుత్వ పథకాలు మళ్ళించడం. ఇప్పుడు ప్రస్తుతానికి ఉద్యోగులకు సంబంధించి బకాయిలు, హెల్త్‌కి సంబంధించి కావచ్చు, పెండింగ్ బకాయిలు ఉన్నాయి, పీఆర్సీ, డీఏ ఇవన్నీ కూడా కొట్టినంటే ప్రతి నెల కూడా అందించాల్సి అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి ఇలాంటి లేటెస్ట్ నిర్ణయం తీసుకున్నట్టు అప్డేట్స్ అయితే